హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, వాట్సాప్లో మీరు స్టేటస్ చూస్తూ ఉంటారు కదా. సో వాట్సాప్ స్టేటస్ని మనం ఏ విధంగా మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేయాలి, ఎలాంటి అప్లికేషన్ని యూజ్ చేయకుండా ఆటోమేటిక్గా వాట్సాప్ స్టేటస్ ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వాటన్నిటిని మీ మొబైల్లో ఎలా డౌన్లోడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చూడండి, ఇక్కడ ఒక వీడియో అయితే ప్లే అవుతుంది చూడండి. వీడియో కంప్లీట్గా వీడియో అయిపోయిన తర్వాత ఈ వీడియోని మనము మీ యొక్క మొబైల్లో ఏ విధంగా మనము కంప్లీట్గా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరి వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈ విధంగా మీరు ఎలాంటి వీడియో చూసినా సరే, అలాగే ఈ విధంగా ఫోటో చూసినా సరే, వాటన్నిటిని మీరు చాలా ఈజీగా మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే చూడండి, ముందుగా మీరు మీ మొబైల్లో ఏం చేయాలంటే చూడండి, ఈ విధంగా ఎన్ని స్టేటస్ చూసినా సరే ఆటోమేటిక్గా వీడియోస్ అనేవి మీ మొబైల్లో డౌన్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. చూడండి, ఇక్కడ నేను వీడియో చూశాను, అలాగే ఇక్కడ స్టేటస్ కూడా చూడడం జరిగింది. దాని తర్వాత బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. ఇవి డైరెక్ట్గా మీ గ్యాలరీలో ఏ విధంగా మీరు సేవ్ చేసుకోవాలంటే చూడండి, మీ మొబైల్లో ముందుగా ఫైల్ మేనేజర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఫైల్ మేనేజర్ అప్లికేషన్ ఈ విధంగా వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు షో హిడెన్ ఫైల్స్ అని మనకు సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మీ మొబైల్ ఇది ఆఫ్లో ఉంటుంది, దీన్ని మీరు ఆన్ చేసేయండి. వన్స్ ఆన్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు ఇంటర్నల్ స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ ఆండ్రాయిడ్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత మీడియా పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత com.whatsapp అనే ఒక సెట్టింగ్ కనిపిస్తుంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు, దీనిపైన ట్యాప్ చేయండి. దాని తర్వాత మళ్ళీ వాట్సాప్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు స్టేటస్ అనే ఒక సెట్టింగ్ అయితే కనిపిస్తుంటుంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు మళ్ళీ ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ చూడండి స్టేటసెస్ అంటే చూడండి, స్టేటస్ అంటే ఇంతకుముందు మనం స్టేటస్ చూసాము కదా, ఆ స్టేటస్ అనమాట. మీరు ఎలాంటి వీడియోలు చూసినా సరే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ స్టేటస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు ఏ వీడియో చూశారు, అలాగే మీరు ఏ ఫోటో చూశారు, అన్నీ మనకు అది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి స్టేటసెస్, ఇంతకుముందు మనం చూసిన స్టేటస్ కూడా ఇందులో అయితే ఉంటుందన్నమాట. వాట్సాప్ స్టేటస్ అది ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అన్నీ మనకైతే ఇక్కడ చూపించడం జరుగుతుంది. చూపించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా మీకు సంబంధించిన ఆల్ స్టేటస్ కూడా మీరు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు నా మొబైల్లో 2 వాట్సాప్ ఉన్నాయి. ఇంకొక వాట్సాప్ కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు చూడండి, మళ్ళీ ఇక్కడ మీడియా పైన ట్యాప్ చేయండి. ఇక్కడ స్టేటసెస్ ఇంతకుముందు మనం చూసాం కదా, ఆ స్టేటస్ మీకు చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, చూడండి, ఇక్కడ మనకు ఇంతకుముందు ఈ ఫోటో అయితే చూసాం కదా, ఈ విధంగా మీరు స్టేటస్ కూడా ఇక్కడ ఫ్రెండ్స్ ఇంతకుముందు మనము చూసిన వీడియో చూడండి, ఈ విధంగా ప్రతి ఒక్కటి మనకి ఇక్కడైతే సేవ్ కావడం జరుగుతుందన్నమాట. వీటిని మీరు ఏ విధంగా మీ యొక్క వేరే ఫైల్లో మీరు మూవ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా లాంగ్ ప్రెస్ చేయండి. దాని తర్వాత మీకు ఏ వీడియో కావాలి, ఏ ఫోటో కావాలో లాంగ్ ప్రెస్ చేయండి. ఇక్కడ పైన 3 డాట్స్ పైన ట్యాప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మూవ్ టు ఆల్బమ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మూవ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏ ఫోల్డర్లో కావాలో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకొని కంప్లీట్గా చూడండి. నేను ఇక్కడ కెమెరాలో అయితే పేస్ట్ అయితే చేస్తున్నాను. చూడండి, కెమెరా ఫోల్డర్ నేను పేస్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు మీకు ఏ ఫోల్డర్లో కావాలో ఆ ఫోల్డర్లో ఫొటోస్, వీడియోస్ అనేవి కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి పేస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత మీ యొక్క మొబైల్ గ్యాలరీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే చూడండి, మనకు డైరెక్ట్గా గ్యాలరీ అయితే రావడం జరిగింది. ఇక్కడ వీడియో చూడండి, మనకు ఆటోమేటిక్ ఇక్కడ అయితే వచ్చేసింది. నేను ఒకటే వీడియో అనేది సెలెక్ట్ అయితే చేశాను. ఈ ఒక వీడియో మాత్రమే ఇక్కడ నాకైతే రావడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు కంప్లీట్గా ఈ విధంగా. మీకు సంబంధించిన ఎలాంటి వీడియోలు అయినా సరే, ఫొటోస్ అయినా సరే, ఈ విధంగా జస్ట్ ఒకే ఒక సెట్టింగ్తో మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి ఈ విధంగా మూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. థర్డ్ పార్టీ అప్లికేషన్ డౌన్లోడ్ చేయకుండానే జస్ట్ మీ మొబైల్లో ఈ ఒక్క సెట్టింగ్ చేసి కంప్లీట్గా ఈ విధంగా వీడియోస్, ఫొటోస్ అన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, చూశారు కదా, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మీద షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.